గుంటూరు జిల్లా పెదకాకని వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సిమెంట్ రెడీమిక్స్ వాహనం పెదకాకనిలోని అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ ఆసుపత్రి ఎదుట మరమ్మతులకు గురైంది. దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డుకు కుడివైపున నిలిపాడు. ఆగి ఉన్న ఈ వాహనాన్ని గమనించకపోవడంతో వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో రెడీమిక్స్ వాహనం రోడ్డు మధ్యకు జరిగింది. ఇక ఇదే సమయంలో వెనక వైపు నుంచి కూలీలతో వస్తున్న టాటా ఏఎస్ ఆ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏఎస్ లో ఉన్న పేరేచెల్ల గ్రామానికి చెందిన కె రాంబాబు, గుంటూరు నగరానికి చెందిన తేజ అక్కడికక్కడే మృతి చెందారు. పాత గుంటూరుకు చెందిన డి మధు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్పంగా గాయపడగా వారు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలంకరణ పనులకు వెళ్లి టాటా ఏస్ వాహనంలో తిరిగి వెళ్తున్న కూలీలు మరి కొద్ది సమయంలోనే ఇంటికి చేరుతామనే లోపే ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. రెడీమిక్స్ బండి రిపేర్ వచ్చి ఫస్ట్ హైవేలో ఫస్ట్ లైన్ లాగింది సార్. కారు వెనకమాల నుంచి వచ్చి స్పీడ్గా వచ్చి కారు గుద్దింది. తర్వాత టాటా ఏసీ వచ్చి టాటా ఏసీ గుద్దింది సార్. టాటా ఏసీలో 10 మంది ఉన్నారు, కారులో 4 ఉన్నారు సార్. కారులో వాళ్ళకి లైట్ డబ్బులు, టాటా ఏసీలో ఒక ఇద్దరికి సీరియస్ సార్. అందరినీ అంబులెన్స్లో గుంటూరు పంపించాం సార్. రెడీమిక్స్ బండి రిపేర్ సాగడం వల్ల ఇదంతా జరిగింది సార్. ఫస్ట్ లైన్ లాగాం సార్. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మాత్రం చాలా ఆందోళనగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడే మనకు దాదాపు 7 పేషెంట్లు పెదకాకని దగ్గర లారీ యాక్సిడెంట్ లో వచ్చారు. లారీ అని కొన్ని టాటా మ్యాజిక్ అనే వెహికల్ గుద్దుకోవడం, వాటి వెనుకున్న కార్లు గుద్దుకోవడం, మొత్తం 4 వెహికల్ గుద్దుకున్నాయని అక్కడ పేషెంట్ చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇద్దరు బ్రాడ్ డెత్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు ఇక్కడికి వచ్చేటప్పుడే చనిపోయి ఉన్నారు. ఇద్దరు పరిస్థితి అయితే చాలా ప్రమాదంగా ఉంది. ఒక అతను కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, రివైవ్ చేసి వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక అతను కూడా ఫేషియల్ బోన్ ఇంజరీస్ ఉన్నాయి, అతను కూడా వెంటిలేటర్ రివైవ్ చేసి వెంటిలేటర్ మీద పెట్టారు. ఇద్దరు పరిస్థితి కూడా ప్రమాదంగా ఉంది. ఒక అతను చనిపోయే అవకాశం కనపడతా ఉంది. దాదాపు ఇప్పటికి ఇద్దరు బ్రాడ్ డెత్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు అయితే మొత్తం క్రిటికల్ గా ఉన్నారు. మొత్తం 7 వచ్చారు. ఇంకొక అతను కూడా ఇక్కడికి వచ్చారు. ఎంతమంది వస్తారో మనకు ముందు తెలియదు. ఇంకా ఒక 8 మంది వచ్చే అవకాశం ఉంది. కారులో కూడా కొంతమంది వచ్చారని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వచ్చేసి బయటకు వెళ్ళడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడైతే మాత్రం మా డాక్టర్లు అయితే మాత్రం చాలా యాక్టివ్ పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ డాక్టర్లు, సర్జరీ విభాగం కూడా ఉన్నారు. నేను కూడా వచ్చి ఇవాళ అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరైతే మాత్రం క్రిటికల్ గా ఉంది. దగ్గర ఉండే వాళ్ళకి ఎంబీబాగ్ పెట్టి రిసెసిటేషన్ చేయడం ప్రయత్నించాం. సెంట్రల్ లైన్ వేసాం, ఎండోట్రకిల్ డివైస్ వేసి వెంటిలేటర్ కూడా పెట్టాం. బట్ ఎంతవరకు రికవర్ అవుతారో మనం ఇప్పుడే చెప్పలేం. రాగల కొద్ది గంటల్లో మనకి ఇంకా ఎంతమంది వస్తారు, ఎంత ప్రమాదాలు జరుగుతాయి, ఎంతమంది చనిపోతారు అనేది మనకి నిర్ధారణకు వస్తుంది. ఇప్పటికైతే మాత్రం 2 చనిపోయారు. ఇద్దరి పరిస్థితి ప్రమాదంగా ఉంది.